హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త తీర్పు విడుదల. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఊరట లభించింది. తన పాస్పోర్టు రెన్యువల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ జగన్. అయితే 5 ఏళ్ల పాటు పాస్పోర్ట్ను రెన్యువల్ చేయాలని తీర్పు వెలువరించింది హైకోర్టు. పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధులు కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యువల్ను 5 ఏళ్లతో పెంచుతూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. అయితే పాస్పోర్ట్ రెన్యువల్పై విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు వైఎస్ జగన్. మరోవైపు సిబిఐ కోర్టు పాస్పోర్ట్ రెన్యువల్ను 5 ఏళ్లు అనుమతిస్తే విజయవాడ కోర్టు కేవలం ఏడాదికి అంగీకారం తెలిపింది. ఇక ఈ పిటిషన్పై హైకోర్టులో ఇప్పటికే ఇరువైపులు వాదనలు ముగియగా ఈ నెల 11న వ్యవహారంపై నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొన్న విషయం విదితమే. అయితే ఈరోజు తీర్పు వెలువరించింది హైకోర్టు. పాస్పోర్టుకు 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది. అయితే విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టు ఆదేశాల ప్రకారం 20,000 పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన పాస్పోర్ట్ రెన్యువల్ 5 ఏళ్లకు పెంచుతూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో వైఎస్ జగన్కు ఊరట లభించింది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.